మొత్తం మీద రాష్ట్రంలో పరిణామాలు చంద్రబాబు నాయుడు గారి అనుభవానికే అవమానకరంగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రోజు జనసేన పార్టీ మహిళా నాయకురాలు రాయపాటి అరుణ ప్రత్యేకంగా ఒక వీడియో విడుదల చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఆయన పక్కన రాయపాటి అరుణ కూడా ఉన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆమె గతంలో పెట్టిన పోస్టులన్నింటినీ బయటికి తీసుకొని వచ్చి గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డిని ఇలా విమర్శించిన ఆమె ఇప్పుడు మళ్ళీ అక్కడ పక్కన కూర్చొని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నారంటూ రకరకాలుగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె బయటకు వచ్చారు. వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు విమర్శించిన మాట వాస్తవం. గతంలో జనసేన పార్టీ తరఫున నేను లోకేష్ ని చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించాను. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టారో ఆ రోజు నుండి నేను ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి గురించి మాట్లాడలేదు. చివరకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మీద కూడా ఇప్పటివరకు ఒక విమర్శ చేయలేదు. నేను గతంలో వైఎస్ఆర్సీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు చేసిన విమర్శలను తీసుకొని వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి నేను కూడా అడుగుతున్నాను, మీరే గతంలో సీనియర్ ఎన్టీఆర్ ని వ్యతిరేకించారు కదా, ఆ తర్వాత ఆయన్ని తీసుకొని వచ్చి వేల కోట్లు పెట్టి విగ్రహాలు పెడుతూ ఉన్నారు కదా, మరి దానికి ఏమంటారు? అంటే మీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ ని వద్దనుకున్నారు, అనుకూలంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ ని కావాలనుకున్నారు. మీరు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే ఇంకోట అని ఆమె చాలా ఘాటుగా ప్రశ్నించారు. నా అకౌంట్ లో ఉన్నటువంటి పాత పోస్టులను తీసుకొచ్చి సోషల్ మీడియా టీడీపీ వారు పోస్టులు క్రియేట్ చేసి కొన్ని పాత తీసుకుని నా గురించి నెగిటివ్ గా తిప్పుతున్నారు. అలాగే అడుగుతాను, ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు మీకు నచ్చలేదు, గతంలో నచ్చినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు ఇవాళ మీరు విగ్రహాలు 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహాలు పెట్టే స్థాయికి ఎట్లా నచ్చాడు? అంటే అక్కడ ఏంటి మీకు సపోర్ట్ అయింది? సిచ్యువేషన్. అప్పుడు సిచ్యువేషన్ వ్యతిరేకంగా ఉంది కాబట్టి వ్యతిరేకించారు, తర్వాత సిచ్యువేషన్ పాజిటివ్ గా ఉంది కూడా పాజిటివ్ గా ప్రేమిస్తున్నారు విగ్రహాలు పెట్టేలాగా. మరి ఇదే విషయం బాలినేని శ్రీనివాసరెడ్డి గారిలోనో లేదంటే జనసేనకో లేదంటే పవన్ కళ్యాణ్ గారికో లేదంటే మాకు వర్తించదా? ఒకళ్ళు చేస్తే సంసారం, ఇంకొకటి చేస్తే ఇంకొకటి ఏంటి? పనితీరు సరిచేసేందుకు ఒక సిఐని జిల్లా ఎస్పీ విఆర్ కు పంపిస్తే అలా విఆర్ కు పంపించిన 3 రోజులకే ఎమ్మెల్యే జోక్యం చేసుకొని మళ్ళీ తిరిగి సిఐని అదే పోలీస్ స్టేషన్ కి తీసుకురావడమే కాకుండా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి అవును ఆ సిఐని నేనే తెచ్చా, సిఐలందరినీ నేనే వేయించుకుంటా, డిఎస్పీని కూడా నేనే వేయించుకుంటా, అయితే ఏంటి అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇంత బహిరంగంగా చెప్పడం ఏంటి? ఇది కూటమికి నష్టం చేకూర్చే వ్యవహారం కాదా అని కూడా రాయపాటి అరుణ చాలా సూటిగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని ప్రశ్నించారు. 3వ రోజు మళ్ళీ అదే సీఐని తీసుకొచ్చి అదే స్టేషన్ లో కూర్చోబెట్టడం కాకుండా నేనే తెచ్చాను అని చెప్పేసి సాక్షాత్తు శాసనసభ్యులు గారే మీడియా ముఖంగా చెప్తూ ఉంటే ఇది భవిష్యత్తులో కూటమికి నెగిటివ్ గా పరిణమించే పరిణామం అవునా కాదా? అలాగే కేవలం ఒక నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి తీసుకొచ్చి పెడితే రేపు పొద్దున వాళ్ళకి క్రైమ్ రివ్యూలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ ఎస్పీ గారు అండర్ కంట్రోల్ లో జరుగుతాయా లేదంటే జనార్దన్ గారి అండర్ కంట్రోల్ లో సిఐ గారు పనిచేస్తారా? ఇవి తాలూకా లిమిట్స్ లో దొంగతనాలు, మర్డరో ఇంకొకటి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పైన డిపార్ట్మెంట్ ఎస్పీ గారిని క్వశ్చన్ చేస్తుందా, జనార్దన్ గారిని క్వశ్చన్ చేస్తుందా? ఇంక ఇది నియామకాలంతా ఎందుకు, ప్రభుత్వానికి ఖర్చులన్నీ ఎందుకు, ప్రజా ఖజానా మీద భారం అంతా ఎందుకు? సింపుల్ గా ఎవరు అధికారంలో ఉంటే ఎవరు ఎమ్మెల్యే అయితే వాళ్ళ మనుషులను తెచ్చేసుకొని పెట్టేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఫిట్నెస్ తో కూడా పెద్దగా పని లేదు డిపార్ట్మెంట్ కి. ఇంకా లా అండ్ ఆర్డర్ ఎందుకు, దానికి ఒక సిస్టమ్ ఎందుకు, దానికి మళ్ళీ ఐజీ, మిగతా డిఎస్పీలు, ఎస్పీలు, ఇంక ఇవన్నీ ఎందుకు? ఈ సిస్టమ్ అంతా ఎందుకు? అవసరం లేదు కదా. తప్పు వైసీపీ వైపు లేదు, జనసేన టీడీపీ లేదని ఇష్యూ అవుతుంది. అక్కడ కూడా ఎమ్మెల్యే గారు సైడ్ తీసుకుంటారు, ఎమ్మెల్యే మనిషి నేనే పెట్టించాను ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఓపెన్ గా. ఏంటిది నాకు అర్థం కాదు నిజంగా. అసలు ఇన్ని గొడవలు పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎలా గెలుస్తారు అని కూడా జనసేన పార్టీ నాయకురాలు రాయపాటి అరుణ ప్రశ్నిస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా సరే పోలీసులతో బానిసత్వం చేయించుకోవడం మానేయండి, పోలీసులతో క్రైమ్ చేయించడం మానేయండి. ఇది చాలా తీవ్రమైన అంశం. అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పోలీసులతోనే క్రైమ్ చేయిస్తున్నారు, బానిసత్వం చేయించుకోవడమే కాకుండా అని కూటమిలో ఉన్న జనసేన పార్టీ నాయకురాలే చెబుతూ ఉన్నారు. ఒక పార్టీ వ్యక్తిగత నిర్మాణంలో ఇంకొక పార్టీ జోక్యం ఏంటి నాకు అర్థం కాలేదు. అసలు లా అండ్ ఆర్డర్ సిస్టమ్ లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ ఇన్వాల్వ్ అవుతామని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పడం ఏంటి? అసలు అది ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయడం కాదా? ప్రత్యేకించి పోలీసులతో బానిసత్వం చేయించడం మానేసేయండి, పోలీసులతో క్రైమ్ చేయించడం మానేసేయండి. అలాగే డిపార్ట్మెంట్ వారు కూడా మీకున్నటువంటి రైట్స్ ని మీరు వినియోగించుకోండి, అంతే తప్ప మరి 1 సైడ్ గా వెళ్ళి ఇలాంటివి చేయడం తప్పు. మీరేమో వైసీపీ నాయకుల్ని టీడీపీలోనికి చేర్చుకోవచ్చా, మేము ఎవరన్నా బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళని తీసుకుంటే అది తప్ప, అంటే తెలుగుదేశం పార్టీలో చేరితే పుణ్యాత్ములు, జనసేన పార్టీలో చేరితే పాపిస్టు వల్ల అయిపోతారా అని కూడా ఆమె ప్రశ్నించారు. సో మొత్తం మీద అయితే ఏపీలో పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోతూ ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక రాయపాటి అరుణ గారే కాకుండా చాలా మంది ఈవెన్ తెలుగుదేశం పార్టీలోని నాయకులు కూడా బహిరంగంగానే జరుగుతున్న పరిణామాలపైన ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పోలీసుల్ని ఒక ప్రైవేట్ సైన్యం లాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాడుకుంటూ దందాలు చేయిస్తున్నారు, వాళ్ళతో బెదిరిస్తున్నారు పబ్లిక్ ని అన్న ఆరోపణలే ఉన్నాయి. అసలు సిఐలు, ఎస్ఐలు జిల్లా ఎస్పీ పరిధిలో ఇదివరకు పనిచేసేవారు, కానీ ఇప్పుడు జిల్లా ఎస్పీల పరిధిలో పనిచేయడం లేదు, వాళ్ళు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసుకుంటున్నారు. సిఐలు, ఎస్ఐలు అన్న ఆరోపణలు ఇదివరకే ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్ గా జనసేన పార్టీలో ఉన్న నాయకులే ధృవీకరిస్తూ ఉన్నారు. దాని జనసేన పార్టీ వాళ్ళే కాదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా ధృవీకరిస్తున్నారు, అవును సిఐల్ని, డిఎస్పీని నేనే తెచ్చుకుంటున్నాను అని.
సో ఈ విధంగా రాజకీయ జోక్యం లా అండ్ ఆర్డర్ లోనికి చొరపడిన తర్వాత రాయపాటి అరుణ చెప్తున్నట్టు ఇది ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసే చర్యే. దీని మీద మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడడం లేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం లేదు. చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఇంకా బయట పెడుతున్న వాళ్ళనే కంట్రోల్ చేస్తున్నారు, కానీ ఇలాంటి ఘోరాలకు అన్యాయాలకు పాల్పడుతున్న వాళ్ళని మాత్రం కంట్రోల్ చేసే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదు. పోలీస్ వ్యవస్థను కావచ్చు ఇంతగా దెబ్బతీసి ఏకపక్షంగా వ్యవస్థల్ని నడపడం ఎక్కడ ఇదివరకు జరగలేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి గత పరిపాలనలో కూడా ఇంత దారుణంగా అయితే పరిస్థితులు లేవు. ఈరోజు మొత్తం శృతి మించిపోతోంది అన్నదైతే జనసేన పార్టీ నాయకులు చెప్తున్న మాటలు బట్టి అర్థమవుతోంది.